పిల్లలు పాపని ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చిన అనమాట. హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ గ్లోరియానా, మై నేమ్ ఇస్ బార్బియమ్మ. ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొచ్చిన. ఇక ఇద్దరికి చల్లేస్తావురా అయ్యా ఎట్లా చూస్తున్నాడు అంటే వాటి పాలు నేను లాగేసుకొని తాగుతా అన్నట్లు వేస్తున్నాడు. అగో ఈమెనేమో అవి పాలు పడిపోతాయి. ఈరోజు గ్లోరియా నాకు ఉంటుంది, చల్లేస్తుంది అనమాట అవి పాలు. ఎవరు ఫస్ట్ తాగుతారో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడే స్కూల్ నుంచి తీసుకొని వచ్చిన పాలు ఇద్దరు అమ్మో కక్క చేయకురా. ఇద్దరికి పాలు వెయిట్ చేసిన అనమాట. స్కూల్ నుంచి తీసుకొచ్చి తాగిపిస్తున్నాను. పాప కూడా తాగేసి సరే ఇప్పుడైతే పిల్లలకి పాలు తాగిపిస్తాను. ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుని మార్నింగ్ నుంచి షూట్ చేయలే అనమాట. సో ఇప్పుడు పాలు తాగిన తర్వాత కొంచెం బయటకు వెళ్ళేది ఉంది. పిల్లలు బంగారు తల్లి మంచి తాగేసి హోంవర్క్ చేస్తుంది. ఇప్పుడు చల్లేస్తావురా. పాలు తాగేసి మా పాప అయితే హోంవర్క్ స్టార్ట్ చేసింది ఈరోజు. ఇప్పుడే చేసేస్తా అని చెప్పింది. సో అందుకని చేపిస్తున్నాను. మా వాడైతే డిస్టర్బ్ చేస్తాడు అనమాట. వాళ్ళక్క రాస్తుంటే బుక్స్ అన్నీ బీకి పడేస్తాడు, టార్చర్ చేస్తాడు. ఏం రాస్తున్నావు తల్లి? 1 2 3 201 to 300 వరకు రాయమన్నారు. బయటకు వెళ్ళాలని చెప్పాను కదా, ఇక్కడికి అనమాట. ఎక్కడికో కాదు, పిండి చాలా రోజుల నుంచి మురుకులు చేద్దాం అనుకుంటున్న పాపకి స్కూల్కి స్నాక్స్ పెట్టడానికి. సో అందుకని పిండి పట్టియడానికి వచ్చామన్నమాట. అంతే. కిందకి వెళ్ళేసి వచ్చామని చెప్పాను కదా, వెళ్ళాం కదా. వెళ్ళేసి వచ్చిన తర్వాత పిల్లలు పడుకోరు అనమాట. పిల్లలు పడుకున్నప్పుడు నేను కూడా కొంచెం పడుకొని లేచాను. ఇప్పుడు ఇంకా ఇద్దరు లేచారు. మా హస్బెండ్ కూడా వచ్చాడు. మా హస్బెండ్ పిల్లలకు హోంవర్క్ చేపిస్తున్నాను. నేనైతే ఇట్లా వర్క్ చేసుకుంటున్నాను. పాప హోంవర్క్ చేస్తుంది. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే పాలు తాగారు కాబట్టి ఈవినింగ్ ఏం తినలే అనమాట, పడుకున్నారు. ఇప్పుడు ఫుడ్ ఉండి డైరెక్ట్ హోంవర్క్ అయిపోగా పెట్టేయడమే. ఇప్పుడైతే నేను టీ తాగుతున్నాను. ఇంకా పాపకైతే ఫుడ్ పెట్టేయడం అనమాట. పాపకి బాబుకి మార్నింగ్ బ్రింజల్ కర్రీ వేసాను, వంకాయ కర్రీ అదే ఉంది. సో అదే తినేస్తాం అన్నమాట డిన్నర్లోకి. ఓకే, ఇప్పుడైతే కిచెన్లో లోకి అవుతుందన్నమాట. రైస్ పెట్టాలి, అంట ప్లేట్స్ వాష్ చేసుకోవాలి ఉంటుంది. చూడండి, పాపకైతే రైస్ చేస్తున్నాను. కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర ఆవాలు, దాని తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. అలా మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నిటితో కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ రైస్ కూడా వేసుకొని ఒక 2 minutes రైస్ కూడా ఇలా కుక్ అవ్వనివ్వాలి. అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట రైస్కి కూడా. దాని తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి, అంతే. బాబుకు రైస్ పెట్టేసి ప్లేట్స్ కడగడం అయితే స్టార్ట్ చేశాను. ఈవినింగ్ టీ తాగిన ప్లేట్స్ ఇంకా లంచ్ చేసిన ప్లేట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. ఈవినింగ్ అంతా ఎక్కువగా ఏమి ఉండవు, కొన్ని ఉంటాయి. రోజు ఓన్లీ మార్నింగ్ మాత్రమే చాలా ఉంటాయి అన్నమాట. మార్నింగ్ 2 times వాష్ చేస్తాను. మార్నింగ్ లేవగానే వాష్ చేస్తాను, మళ్ళీ వంట అయిపోయినాక పాప స్కూల్కి వెళ్ళిపోయినాక మళ్ళీ వాష్ చేస్తాను. అందుకే మార్నింగ్ అయితే చాలా ఉంటాయి. ఈవినింగ్ ఓన్లీ లంచ్ బాక్స్, మధ్యాహ్నం ఏమన్నా తిన్నవి స్నాక్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట నైట్ టైంలో. ఇంకా బ్రెడ్ నిన్నటి బ్లాగ్లో శాండ్విచ్ చేశాను కదా, దానికోసం బ్రెడ్ యాక్చువల్గా అయితే ఫస్ట్ డబుల్ కా మీఠా చేసుకుందాం అనుకున్నాం అనమాట. అందుకని మా హస్బెండ్ పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు. కానీ దాన్ని నేను శాండ్విచ్ చేశాను కాబట్టి పాల ప్యాకెట్ ఉందన్నమాట. అందుకని దాన్ని ఈరోజు సేమియా పాయసం చేశాను. మళ్ళీ పాలు వేస్ట్ అయిపోతాయని మా ఆయనకి ఇష్టం అనమాట సేమియా పాయసం. సో అందుకని సేమియా పాయసం చేసాము ఆ పాల ప్యాకెట్తోనే. అయిపోయిందా? గుడ్ గర్ల్, హోంవర్క్ అయిపోయింది. బంగారు తల్లి, అమ్మం తిన్నాక చాక్లెట్ ఇస్తా, ఓకేనా? నీకోసం ఏం చేసినా తెలుసా? తెల్లదా? గుణపన్నా ఏం కావాలి? బనానా లేదమ్మా, రేపు తీసుకుంటా బనానా, ఓకేనా? నీకోసం స్వీట్ చేసిన, స్వీట్ పాల ప్యాకెట్ ఉందని చెప్పి స్వీట్ చేసేసాను.
అయిపోయింది జప్పునే, అంటే తొందరగా ఈజీగా తొందరగా చేసే స్వీట్ అనమాట ఇది, అందుకని చేసుకున్నాము. బాబు ఫుడ్ చూడండి ఇలా అయితే అవుతుంది అనమాట. దీన్ని కొంచెం స్మాష్ చేయను, ఇలానే తినిపించేస్తాను చేతితోటి. ఇప్పుడైతే మనకి ఫుడ్, ఇంకా పాపకు కూడా ఫుడ్ తీసుకెళ్తాను. ఇది వచ్చేసి బాబుకి రైస్, ఇది పాపకి బ్రింజల్ కర్రీతోనే, వాళ్ళిద్దరికి ఇప్పుడు తినిపించేస్తాను. ఏమైతే ఫుడ్ తీసుకొచ్చి తినడానికి పిలుస్తుంటే మా వాడు చూడండి టీవీ చూసుకుంటే డ్యాన్స్ చేస్తున్నాడు. రారా బాబు అన్నం పెడతా అంటే ఏదో సాంగ్స్ వస్తుంటే మా వాడు డ్యాన్స్ చేస్తున్నాడు. పాపకు కూడా ఇచ్చాను అనమాట. పాపకి ఇక మా హస్బెండ్ తినిపిద్దామని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. చూడండి అస్సలు వస్తలేడు తినిపిద్దామంటే. ఇక నేనే వానికి తిరుక్కుంటూ అక్కడ పక్కన చేరేసుకొని కూర్చొని తినిపించాను లాస్ట్కి. ఇక మా పాపకైతే మా హస్బెండ్ తినిపిస్తున్నాడు. రోజు ఇలానే పాపకి మా హస్బెండ్ నేను బాబుకి తినిపిస్తామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాషింగ్ మిషన్కి స్టాండ్ తీసుకోలేదన్నమాట. సో అందుకని ఆర్డర్ పెడితే వచ్చింది, దాన్ని ఫిక్స్ చేస్తున్నాడు మా హస్బెండ్. మధ్యాహ్నం వచ్చింది, నేను పెట్టలేదు, తను పెడుతున్నాడు. దాని తర్వాత నేను మా హస్బెండ్ కలిసి కూడా డిన్నర్ చేసామన్నమాట. పిల్లలు టీవీ చూసుకుంటూ ఆడుకుంటున్నారు, మేమైతే డిన్నర్ చేసాము. సో ఫ్రెండ్స్ ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయింది. బాబుకి నిద్ర వస్తుంది అనమాట, పడుకోబెడుతున్నాను. వాడు ఏడుస్తున్నాడు, పిలుస్తూ ఉన్నాడు పడుకోవడానికి. సో రేపటికి పాపకి కుక్ చేయడానికి చిక్కుడుకాయ అయిందనమాట. అది తీసి పెట్టుకుంటాను, నైట్ పడుకునే ముందు తీసి పెట్టుకొని ఇక బాబుని పడుకోబట్టి మేము కూడా పడుకుంటాము. పాప టీవీ చూస్తుంది, ఇంకా తను మధ్యాహ్నం పడుకుంది కాబట్టి ఇప్పుడు తొందరగా పడుకోదు. సో ఈరోజు అయితే సింపుల్గా ఎక్కువ షూట్ చేయలేదు, ఇలా జరిగిందనమాట ఈవినింగ్ బ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.